హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇప్పటి వరకు అజయంగా సెమీస్కు చేరుకున్న జట్టు దక్షిణాఫ్రికా. కీలక పోరులో మాత్రం ప్రత్యర్థి దూకుడు ముందు నిలవలేకపోయింది. బ్యాటింగ్లో కాస్త పోరాడిన బౌలింగ్లో మాత్రం చేతులెత్తేసింది. వివిధ సమీకరణాలతో అనూహ్యంగా సెమీస్ బెర్త్ దక్కించుకున్న న్యూజిలాండ్ మాత్రం అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం సాధించి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. తొలి సెమీస్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కిమ్మెస్ కేవలం 1 వికెట్ మాత్రం కోల్పోయి 12.5 ఓవర్లలో 173 పరుగులు చేసి విజయం సాధించింది. టీమ్ సిపెట్ 58తో కలిసి ఫిన్ అలెన్ 100 రన్స్, 33 బంతుల్లో 10 4లు, 8 సిక్సర్లు. దూకుడుకు దెబ్బకు సఫారీ బౌలర్లు కుదేలయ్యారు. ఏమాత్రం పోటీ ఇవ్వలేక ఘోర ఓటమిని చవిచూశారు. దక్షిణాఫ్రికా బౌలర్ రబాడా 1 వికెట్ తీశాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఫిన్ అలెన్ కిమ్మెస్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. గురువారం భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే సెమీఫైనల్ 2 విజేతతో ఆదివారం కిమ్మెస్ ఫైనల్లో తలపడనుంది. కోల్కతా పిచ్చు లక్ష్య ఛేదనకు అనువుగా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. అందుకే టాస్ నెగ్గి కిమ్మెస్ బౌలింగ్ ఎంచుకుంది. సఫారీ జట్టును 169 పరుగులకే కట్టడి చేసి ఛేదనకు దిగిన బ్లాక్బస్టర్ అదే ఆరంభం దక్కింది. ఓపెనర్లు స్టిఫెర్డ్తో కలిసి ఫిన్ అలెన్ శతక భాగ్యస్వామ్యం నిర్మించాడు. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రభావం చూపలేదు. మార్క్ హెసన్స్ 53 తేలిపోయాడు. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ చేసి జట్టును కాపాడే హెసన్స్ బౌలింగ్లో మాత్రం దారుణంగా పరుగులు సమర్పించాడు. 2 ఓవర్లు వేసిన బాస్ 35, ఇంగ్లాండ్ 22. కిమ్మెస్ బ్యాటర్లు దూకుడు ముందు నిలవలేకపోయారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 33 బంతుల్లోనే ఫస్ట్ సెంచరీ చేసిన ఫిన్ అలెన్ ఊచకోత ముందు సఫారీ బౌలర్లు చిన్నబోయారు. ఈయనస్ ఒక్కడే. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు సురభావం దక్కలేదు. 12 పరుగులకు 2 వికెట్లను కోల్పోయింది. కెంటన్ డీకాక్ 10, రైన్ రికెల్టన్ 0 వరుస బంతుల్లో పెళ్లిలోకి చేరారు. కెప్టెన్ ఐదెన్ మాక్రమ్ 18 కూడా ఎక్కువ సమయం నిలవలేదు. డేవాడ్ బ్రెవిస్ 34, స్టబ్స్ 29 కాసేపు పర్వాలేదనిపించారు. కానీ ఆఖరులో మార్క్ హెసన్స్ 53, 30 బంతులు, 2 4లు, 5 సిక్సర్లు. చాలా దూకుడుగా ఆడాడు. లేకపోతే దక్షిణాఫ్రికా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. కిమ్మెస్ బౌలర్లో రచిన్ రవీంద్రనాథ్ 2, మ్యాట్ హెన్రీ 2, కొలె మెక్కాంచి 2, లక్ ఫెర్గ్యూసన్, జేమ్స్ మిచెల్ చెరో వికెట్లు తీశారు. మళ్లీ అదే ముద్ర. గత టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా చోకర్స్ తమపై ఉన్న ముద్రను తొలగించుకున్నారు. ఇప్పుడు మళ్లీ పెద్ద మ్యాచ్ల్లో విఫలమవుతున్నారని, చోకర్స్ అనే పదం వారికి సరిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కంగ్రాచ్యులేషన్స్ న్యూజిలాండ్ టీమ్. రేపు జరగబోయే సెమీఫైనల్ 2 మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైనల్ ఆడుతారు న్యూజిలాండ్ టీముతో.